బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూర్మాపురం గ్రామంలో పాడుబడ్డ ఇంట్లో ఉన్న పెద్ద పులి తప్పించుకొని పారిపోయింది. పాడుబడిన ఇంటి నుంచి కొమురమిల్లి వైపు ఉన్న తోటలోకి పులి పారిపోయింది. దాదాపు 100 మంది చుట్టుముట్టిన అందరినీ తప్పించుకొని పారిపోయింది. పులి తోటలోకి వెళ్లడంతో ఆ తోటను అటవీ శాఖ అధికారులు చుట్టుముట్టారు. పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క స్థానికులను అలర్ట్ చేశారు అధికారులు. కూర్మాపురం గ్రామంలో పాడుబడ్డ ఇంట్లో ఉన్న పెద్ద పులి తప్పించుకొని పారిపోయింది. పాడుబడిన ఇంటి నుంచి కొరుమిల్లి వైపు ఉన్న తోటలోకి పులి పారిపోయింది. దాదాపు 100 మంది చుట్టుముట్టిన అందరినీ తప్పించుకొని పారిపోయింది. పులి తోటలోకి వెళ్లడంతో ఆ తోటను అటవీ శాఖ అధికారులు చుట్టుముట్టారు. పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క స్థానికులను అలర్ట్ చేశారు అధికారులు. ప్రస్తుతం మనం పెద్ద పులి ఏదైతే ఒక ఇంట్లో తిష్ట వేసి తప్పించుకున్న కూర్మాపురం గ్రామంలోని ఇంట్లో ఉన్నాం. ఇదే పెద్ద పులి ఏదైతే తిష్ట వేసిన ఇల్లు మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ ఎవరు ఉండలేదు, ఇంటి ఓనర్ యజమానులు ఏదైతే ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఏదైతే అక్కడి నుంచి ఏదైతే కేశవరం నుంచి ఇక్కడ చేరుకుంది మనం చూస్తుంది ఇదే ప్రదేశం. అదైతే చూస్తే కనుక ఈ ఇంట్లో చూస్తే కనుక ఎవరో ఉండట్లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్న ఈ ప్రదేశం వద్దే ఏదైతే ఈ పులి ఇదంతా తిరిగి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదే విధంగా చూస్తే కనుక ఇక్కడ మనం చూస్తున్న ఈ సందులోనే పులి ఏదైతే మనం చూస్తున్నాం, పులి పాదముద్రలు కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇదే చూస్తే కనుక ఇక్కడి నుంచి ఏదైతే వెళ్ళిపోయింది, పారిపోయి పొలాల నుంచి పారిపోయి వెళ్ళిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ ఆపరేషన్ మరింత క్లిష్టతరమైందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్న ఈ గోడ నుంచి దూకి అలా పంట పొలాల నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఈ పులి ఏదైతే సంచారం అనేది మనం చూస్తున్నాం, ఇక్కడే దీని పక్కనే పంట పొలాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ స్థానికులకు సంబంధించిన ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు. ఏదైతే ప్రస్తుతం ఇక్కడి నుంచి పారిపోయిన పెద్ద పులి ఏదైతే పట్టుకునేందుకు ఆపరేషన్ మరింత ముమ్మరం చేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఈ స్థానికులంతా కూడా ఇక్కడే ఉన్నారు. ముందు ఇక్కడ ఇంట్లో పెద్ద పులిని చూసిన యువకుడు మనతో పాటు ఉన్నాడు. చెప్పండి, మీరు ఎన్ని గంటలకు చూసారు పెద్ద పులిని? చూసిన తర్వాత అక్కడ ఏం జరిగింది? పొద్దున్నండి 10 గంటలకి పులి తీరుతుందని అనుకుంటే వచ్చి చూసి ఇంక వారంట మాట్లాడుకుంటూ వెళ్తున్నామండి. వెళ్ళినప్పుడు ఒకసారి అరుపు బాగుండ్రి గట్టిగా అరిచిందండి. ఆ అరుపు బయట అక్కడ బూదులో పడిపోయినండి. ఆ పక్కన బూదులో పడిపోతే అప్పుడు జాగి అందులో బూదులోంచి పాకుండా ఎవరికి వెళ్ళానండి పెద్ద పులి ఉందని. అప్పుడు ఆ గట్ట అంటే అలా దూరంగా వెళ్ళిపోయి అందరికి చెప్పానండి. అందరు వచ్చారు. ఈ ఇల్లు ఎవరిదండి? ఎవరు ఉండలేదు? రాజుగారు అని మా ఊరు రైతులదండి, పలచల రాజుగారు అని. ఇప్పుడు పులి ఇక్కడి నుంచి తప్పించుకుంది. ఎలా తప్పించుకుందని మీరు చూసారు? చూడలేదండి, దూరంగా చెప్పండి. తప్పించుకునండి ఇలా వచ్చి అక్కడ ఉన్నటువంటి గేట్ దాటి అవతల పక్కన ఉన్నటువంటి ఒక కాలువ వంతెనెక్కింది. ఆ వంతెన మీద నుంచి జారిపోయి కాలువలో పడింది. మళ్ళీ అమ్మడినే పక్క నుంచి ఉన్న అరటి తోటలోంచి పారిపోయిందండి. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు అక్కడ ఒక గేదెల కొట్టాం దగ్గర ఉంది. ఒక గేదెని తింటుందని చెప్పేసి చెప్తున్నారండి. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ అధికారులు పట్టుకుంటే ప్రయత్నిస్తున్నారు. అధికార యంత్రాంగం బాగానే పనిచేస్తుందండి. పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారండి. చాలా భయాందోళనకంగా ఉంది సార్ ఈ ఏరియా అంతానే. కొంచెం టెన్షన్ వాతావరణం అనిపిస్తుంది సార్ మాకు. కొంచెం ఏదైనా పులిని పట్టుకుని రక్షణ కల్పిస్తారని మరి కోరుతున్నాం. అసలు ఊహించారా మీ ఊరికి పులి? ఇదే ఫస్ట్ టైం అండి రావటం చాలా రోజుల నుంచి. అంటే ఎప్పుడు రాలేదండి ఇటు సైడ్ కి. అటవీ శాఖ కొట్టేయడం వల్ల జనావాసాలకు పులులు వచ్చేస్తున్నాయండి. దాని కొంచెం ఇప్పుడు మీ ఊర్లో ఉన్న పెద్దవారు కానీ మహిళలు పిల్లలు ఎలా భయపడుతున్నారండి? చాలా భయాందోళనకు గురవుతున్నాయి సార్. పులి రావడం వల్ల ఇంట్లోంచి బయటకు రావట్లేదండి. నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకుంటలేదండి. స్కూల్ కూడా సెలవు ఇచ్చారు సార్. ఇప్పుడు పట్టుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు?
చాలా మంది వచ్చేసారు. ఫారెస్ట్ అధికారులు, పోలీసులు వీళ్ళంతా పట్టుకుంటారని మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు పూణే నుంచి వచ్చినటువంటి ప్రత్యేక దళం అయితే ఈ పులిని పట్టుకోవడానికి ట్రైనింగ్ పొందిన నిపుణులు అని చెప్తున్నారండి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ప్రభాకర్ గారు. అందుచేత వాళ్ళు పట్టుకుంటారనే నమ్మకం మా అందరికీ ఉందండి. మనతో పాటు మరొక వ్యక్తి ఉన్నారు. పిల్లల్ని చూసిన వ్యక్తి చెప్పాం, ఫస్ట్ మీరే చూసారన్నారు కదా. అంటే పొద్దున్న ఇలా వచ్చిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇటు వచ్చాం సార్. వచ్చిన తర్వాత అంటే ఇంట్లో ఉండొచ్చు, పాత ముద్రలను బట్టి అందరూ చూసుకుంటూ వస్తున్నారు చేలోంచి. పాత ముద్రలు ఇటు వచ్చాయని చెప్పి ఇటు వచ్చినప్పటికి కొంతమంది ఈ మూడు ఉన్నారు. నేను ఆ ఎంట్రన్స్ నుంచి పక్కన కాలగొట్టు ఉంది, కాలగొట్టు నుంచి కొంచెం ఒక 10 అడుగులు వేసినప్పటికి ఇప్పుడు గంటంపి ఉన్నాం. గంటంపి ఉన్న తర్వాత నేను పడిపోయాను. ఇటు పక్కన ఉన్న వ్యక్తి అయితే దాన్ని స్పష్టంగా చూశాడు. చూసిన తర్వాత అటు వెళ్ళిపోయిన తర్వాత రెస్ట్ ఆపరేషన్ నుంచి తప్పించుకున్నాం. పెద్ద గంటంపి సార్, చాలా పెద్ద గంటంపి అనగానే ఆకలితో ఉందన్నారు సార్. అడిగితే అడలెత్తిపోయి కొంచెం పరిగెట్టి ఇది చూసే కనుక ప్రస్తుతం ఏదైతే పులి ఈ ఇంటి నుంచి అయితే మనం ఉన్న సరిగ్గా ఈ ఇంటి నుంచి అయితే తప్పించుకుంది. ఇక్కడ నుంచి తిరిగి సమీపంలో అంటే పంట పొలాల్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఏదైతే ఈ ఒక పాకలు మాట వేసినట్టుగా కూడా ప్రస్తుతం ఇక్కడ రెస్క్యూ సిబ్బంది అంతా కూడా అక్కడే ఆపరేషన్ చేపడుతున్నారు. ఎవరిని రానివ్వకుండా అక్కడే ఆపరేషన్ చేపడుతున్నారు. మొత్తం మీద అసలు ఈ పెద్ద పులి ఆపరేషన్ చాలా సంచలనంగా మారింది. సక్సెస్ అవుతుందని చెప్పి కూడా ఒక నమ్మకం అయితే ఇక్కడ స్థానికుల్లో కనిపిస్తుంది. అయితే అదే రకంగా భయాందోళన, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, ఈ పక్కనే ఉన్న ఇల్లు వాళ్ళంతా కూడా భయాందోళన చెందుతున్నారు. పులిని ఎప్పుడు పట్టుకుంటారని ఎదురు చూస్తారు. మొత్తం మీద ఏదైతే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అడవుల్లో బయలుదేరిన పెద్ద పులి ఇక్కడ దాదాపు కోనసీమ తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి సంబంధించి ఇక్కడ కూర్మాపురం గ్రామం వరకు చేరుకుంది. ఇక ఈ ఆపరేషన్ ఎలా జరుగుతుంది, ఎంతవరకు విజయవంతం అవుతుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ ఇంటిలో ఏదైతే పులి మాట వేసిన ఇంటి నుంచి తప్పించుకున్న ఇంటి దగ్గర పరిస్థితి ఇలా ఉంది. పవర్ స్టూడియో. కూర్మాపురం గ్రామంలో పాడుబడ్డ ఇంట్లో ఉన్న పెద్ద పులి తప్పించుకొని పారిపోయింది. పాడుబడిన ఇంటి నుంచి కొరమిల్లి వైపు ఉన్న తోటలోకి పులి పారిపోయింది. దాదాపు 100 మంది చుట్టుముట్టిన అందరిని తప్పించుకొని పారిపోయింది. పులి తోటలోకి వెళ్లడంతో ఆ తోటను అటవీ శాఖ అధికారులు చుట్టుముట్టారు. పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క స్థానికులను అలర్ట్ చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, ఏంటి ఇప్పుడు అక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? సునీత, అసలు ఎవరు ఊహించిన విధంగా ఈ ఆపరేషన్ మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ కూర్మాపురంలో ఉన్న ఇంట్లో ఏదైతే పులి మాటు వేసిందో దాన్ని బంధించేందుకు కూడా ప్రయత్నించి మొత్తం పూర్తిగా 100 మంది పైగా రౌండప్ చేశారు. ఆ ఇంట్లో ఎవరు ఉండలేదు ప్రస్తుతం. అయితే తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం ఇదే సరిగ్గా పులి తప్పించుకున్న ప్రాంతం. ఆ పొలాలు మనం చూస్తున్న పంట పొలాల నుంచి అంటే మనం చూస్తుంది కొంచెం దూరంలో అక్కడ ఇల్లు ఉంది. పులి ఏదైతే తిష్ట వేసిన ఇల్లు సరిగ్గా ఇప్పుడు ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఆ ఇంట్లోనే పులి ఉంది. దాన్ని పూర్తిగా రౌండప్ చేశారు. అయితే తప్పించుకొని ట్రాంక్యులైజేషన్ కూడా చేశారు. తప్పించుకుని ఈ పొలాలు మనం చూస్తున్న ఈ పొలాలు, అదే విధంగా మనం చూస్తున్న ఒక పంట కాలువ, దీన్ని కూడా దూకివేసి ఏదైతే ఈ కాలువని, ఈ పంట కాలువను కూడా దూకివేసి ఎగ్జాక్ట్ గా మీకు సిచ్యువేషన్ వివరిస్తున్నాను. ఈ పంట కాలువను కూడా దూకివేసి మనం చూస్తున్న ఆ ప్రాంతం నుంచి జస్ట్ ఒక చిన్న ఇల్లు ఉన్నాయి, అక్కడి నుంచి మనం చూస్తున్న కొంచెం ఇటు పక్క చూసుకుంటే కనుక పంట పొలాలు, ఇదే పులి పరుగులు తీసిన పంట పొలాలు ఇవి. ఇక్కడి నుంచి దూరంగా మనం చూస్తుంది అక్కడ ఒక పాక ఉంది, ఒక పశువుల పాక. అందులో ఒక పశువులు కూడా ఉన్నాయి, వాటిపై కూడా దాడి చేసి ప్రస్తుతం అక్కడే ఉంది. దాన్ని ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు, రెస్క్యూ టీం అంతా కూడా రౌండప్ చేయడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. ఇది దాదాపు 2 గంటల క్రితం తప్పించుకున్న పెద్ద పులి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఆ పాకలో దూరంగా మనం అంటే ఫారెస్ట్ అధికారులు ఎవరు కూడా దగ్గరికి రానివ్వట్లేదు. చాలా చాలా డేంజర్ సిచ్యువేషన్ ప్రస్తుతం పులి తప్పించుకున్న నేపథ్యంలో. అది ఎలాగైనా ప్రవర్తించవచ్చు కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడికి ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు. అసలు చూసే కనుక ఊహించిన విధంగా గత రాత్రి అయితే కేశవరం వద్ద ఉంది, రాజమండ్రి సమీపంలోని కేశవరం వద్ద. అక్కడి నుంచి దాదాపు తప్పించకుండా ఏదైతే ప్రయాణిస్తూ రాత్రి అంతా ప్రయాణించి ప్రస్తుతం మనమైతే ఉన్నాం, ఎక్కడైతే ఉన్నామో ఆ కూర్మాపురం వద్ద ఉన్నాం. ఈ కూర్మాపురం చేరుకుంది. కూర్మాపురంలో మనం చూస్తున్న కొద్ది దూరంలోనే మనం చూస్తున్న ఈ ఇల్లు, పాడుపడిన ఇల్లు, అంటే ఎవరు ఉండని ఇల్లు, ఆ ఇంట్లోకి ప్రవేశించింది. మనం కొద్దిసేపటి క్రితమే ఏదైతే జీ తెలుగు న్యూస్ తరఫున ఎక్స్క్లూజివ్ గా ఆ ఇంట్లో కూడా వెళ్ళి ఆ పులి ఎక్కడ ఉన్నదని కూడా మనం చూపించాము. ప్రస్తుతం తర్వాత పులి ఎలాగా తప్పించుకుంది, ఎలా పారిపోయింది మనం చూస్తున్న అసలు పెద్ద కాలువను కూడా దాటి ఇటు పక్కకు వచ్చేసింది. ఇక్కడ నుంచి ఏదైతే తర్వాత ఈ పంట పొలాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక చూస్తే కనుక ఇక్కడ స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతారు. ఒక పక్క ఆపరేషన్ జరుగుతుంది, ఒక పక్క
తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ జనం అంతా కూడా, పబ్లిక్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ కాలగొట్టు పైన ఏదైతే పులి ఇన్ని ఎలా బంధిస్తారో చూడాలని చెప్పి కూడా వీరంతా కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఫారెస్ట్ అధికారులతో మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడినప్పుడు చాలా డేంజర్ సిచ్యువేషన్, వీరంతా కూడా చాలా ప్రమాదంలో ఉన్నారు, దగ్గరగా ఉండొద్దని చెప్పి కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పులి ఎలా ఉంటుందో చూడాలి, పులిని ఎలా బంధించాలో చూడాలని చెప్పి కూడా వీరంతా కూడా చేరుకుంటున్నారు. అయితే గ్రామంలో ప్రస్తుతం ఏదైతే కుర్మాపురం గ్రామం ఉందో అక్కడంతా కూడా చాలా భయాందోళనగా ఉన్నారు. అంటే మనం చూస్తాం దగ్గరలో, అయితే దగ్గరలోనే ఇల్లు ఉండే వాళ్ళంతా కూడా తలుపులు వేసుకుని లోపల ఉండిపోయారు. కొంతమంది వృద్ధులు కూడా లోపలికి ఉండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఏదైతే ఈ పూర్తి స్థాయిలో ఇక్కడ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఒక పక్క ఒకసారి తప్పించుకున్న పులి తర్వాత ఎలా ప్రవర్తిస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు. చెప్పండి సార్, ఏం జరిగింది, పులి ఎలా తప్పించుకుంది అనుకున్నారు మీరు చెప్పండి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. కుర్మాపురం గ్రామంలో పాడుబడ్డ ఇంట్లో పెద్ద పులి తప్పించుకొని పారిపోయింది. ఇక పాడుబడిన కుర్మాపురం గ్రామంలో పాడుబడ్డ ఇంట్లో ఉన్న పెద్ద పులి తప్పించుకొని పారిపోయింది. పాడుబడిన ఇంటి నుంచి కొమరమిల్లి వైపు ఉన్న తోటలోకి పులి పారిపోయింది. దాదాపు 100 మంది చుట్టుముట్టిన అందరిని తప్పించుకొని పారిపోయింది. పులి తోటలోకి వెళ్లడంతో ఆ తోటను అటవీ శాఖ అధికారులు చుట్టుముట్టారు. పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క స్థానికులను అలర్ట్ చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, అటు పులి ఎపిసోడ్ సంబంధించి మరో యూటర్న్ తీసుకుందని చెప్పాలి. రెస్క్యూ ఆపరేషన్ కూడా ఏం జరిగింది, ఎంతవరకు వచ్చింది, అసలు పులి ఏ రకంగా తప్పించుకుంది? పంజాబ్ రెస్క్యూ టీమ్స్ రాజమండ్రి చేరుకున్న తర్వాత ఈ పాడుబడ్డ ఇంటి పరిసర ప్రాంతాలంతా కూడా వీళ్ళు వ్యూహాత్మకంగా 4 వైపుల నుంచి కూడా ఎలా పులి ఒకవేళ ట్రాంక్లైజ్ చేస్తే తప్పించుకొని బయటకు వస్తే ఎలా బంధించాలి అని ఒక ప్లానింగ్తో ఈ టీమ్స్ 2 బృందాలుగా విడిపోయి ఆ పాతబడ్డ ఇంటి వెనక భాగంలో ఒకరు, ముందు భాగంలో ఒకరు ఉండి ట్రాంక్లైజ్ చేసేటువంటి సమయంలో పులికి చేతిలో ఏదైనా ఆయుధం కనబడితే డెఫినెట్గా హంటింగ్ చేస్తుందని భావించి అది తప్పించుకునేటువంటి ప్రయత్నాలు జరుపుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఈ మ్యాన్ హీటర్స్ పులిపై ఈ ప్రయోగం చేసినప్పుడు చాలా తెలివిగా ఈ పులి చాలా మీటర్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా గుర్తించి ఈ రాత్రి వేళలో తనని పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటూ కూడా గ్రహించి వ్యక్తులకు కనిపించకుండా చాలా అడవి ప్రాంతంలో లోపలికి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉంటాయి. ఇక్కడ కూడా రాజమండ్రిలో సేమ్ అదే ప్రవర్తనలో పులి ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా అర్థమవుతోంది. ఫారెస్ట్ అధికారులకు ఇటు పంజాబ్ రెస్క్యూ టీమ్స్కి అంతుపట్టని విధంగా, ఆలోచన విధానికి చిక్కని విధంగా పులి అక్కడ వ్యవహరిస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతోంది. 2 టీమ్స్ ఇంటి ముందు భాగంలో ఒకటి, వెనక భాగంలో ఒకటి, ఒకవేళ ట్రాంక్లైజ్ చేసేటప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని ఎటువైపుగా పారిపోతుంది, దానికి అనుకూలమైనటువంటి వే ఎటువైపుగా ఉందని ముందుగానే అదంతా అనాలిసిస్ చేసుకొని అధికారులు అక్కడికి చేరుకొని దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతకుముందే పంజాబ్ టీమ్స్ చేరుకున్న తర్వాత 2 టీమ్స్గా విడిపోయినటువంటి వెంటనే ట్రాంక్లైజర్ గన్తో ఒక పంజాబ్ హంటర్ లోపలికి వెళ్ళి కొంత డిస్టెన్స్ దూరంలో కనిపించినటువంటి స్పాట్లోనే దాన్ని ట్రాంక్లైజ్ చేసి ఆ బుల్లెట్ ఏదైతే మత్తు ఇంజెక్షన్తో కూడినటువంటి ఆ బుల్లెట్ని ఒంట్లోకి దింపే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ట్రాంక్లైజర్ గన్లో నుంచి ఆ బుల్లెట్ బయటికి వచ్చినటువంటి వెంటనే ఆ శబ్దానికి పులి అక్కడి నుంచిగా ఈ అధికారిని చూసి ఆ పాతబడ్డ భవనంలో నుంచి గోడపైకి దూకి వరిచేను వైపు వెళ్తున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన కనబడతా ఉన్నది. దాంతోపాటు
ఈ ఏరియా అంతా కొన్ని కిలోమీటర్లు అంటే సుమారు మీటర్లు లేదా అర కిలోమీటర్ వరకు కూడా అక్కడ స్థానికులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఓన్లీ రెస్క్యూ టీమ్స్ కాకుండా ఇతరు ఎవరున్నా అక్కడి నుంచి వారందరినీ పంపిస్తే చాలా ఈజీగా హ్యాండిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ పాడుబడ్డ ఇంట్లో ఉండగానే ఈ అధికారులతో పాటు అక్కడ స్థానికులు కూడా ఒక్కసారిగా గుమ్ముగూడి కేకలేయడము, శబ్దం చేయడము, కొంతమంది వీడియోలు తీయడము, పులి వస్తుందంటూ కూడా భారీగా వీళ్ళు కేకలేయడంతో ఈ భారీ శబ్దాలకు కూడా పులి భయపడి తనను ఏదో చేయబోతా ఉన్నారంటూ కూడా భయపడి ఆ ఇంట్లో నుంచి గోడ దూకి తప్పించుకొని వరిచేను వైపు అది దాటుకుంటూ వెళ్తూ మళ్ళీ తిరిగి వేరే కాలనీ వైపుగా వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ముందు నుంచి చాలా పకడ్బందీగా ఈ పంజాబ్ రెస్క్యూ టీమ్స్ చాలా తెలివి ఉపయోగించి వాటిని ఈ పాతబడ్డ ఇంట్లోనే బంధించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ట్రాంక్లైజర్ గన్లో నుంచి వచ్చినటువంటి ఆ పాయిజన్ బుల్లెట్ ఆ పులి ఒంటికి తగలకుండానే ఈ సౌండ్ వచ్చినటువంటివన్నీ తప్పించుకోవడంతో అక్కడ ఆ బుల్లెట్ పడిపోవడము, ఇది తప్పించుకొని గోడ దూకి పారిపోయి వరిచేనులో నుంచి తిరిగి వేరే కాలనీ వైపు వెళ్తూ ఉంది. అప్పటికి డ్రోన్ కెమెరాలు పనిచేస్తూ ఉన్నాయి, ట్రాప్ కెమెరాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి, ఈ థర్మల్ కెమెరాస్ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అది ఎటువైపుగా వెళ్తుంది, ఎక్కడ తల దాచుకుంది అనే దానిపై కూడా కెమెరాస్ నిత్యం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నాయి. మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ పులి నుంచి ఎవరు కూడా ప్రజలు నష్టపోకుండా మాత్రం అధికారులు ఆ సమన్వయంతో అక్కడ పనిచేస్తూ అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. పబ్లిక్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, రాత్రి వేళలో గుంపులుగా ఉండండి, సింగిల్గా బయటికి వెళ్ళకండి. ఈ కొన్ని రోజుల పాటు పులిని బంధించేంత వరకు కూడా ఈ ఊరి చివరి ప్రాంతంలో పశువులను కట్టేసేటువంటి ఆ దొడ్డి నుంచి కూడా పశువులను తీసుకొచ్చి గ్రామంలో కట్టుకోండి అంటూ కూడా సూచిస్తా ఉన్నారు. ఈ రవితేజ ఒకటి మనం జీ తెలుగు స్క్రీన్ పైన మనం చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ లో పులి తప్పించుకుంటున్న ప్రాంతంలో మనకు నివాసాలు కనిపిస్తున్నాయి, కొన్ని ఇల్లు ఉన్నాయి. అక్కడ సంబంధించిన ప్రజల పరిస్థితి ఏంటి? అక్కడ వాళ్ళని అలర్ట్ చేస్తారా అధికారులు? రాజమండ్రిలోకి ఈ పులి ప్రవేశించింది అనే ఒక విషయం అధికార యంత్రాంగం ఇప్పటికే అందరినీ అప్రమత్తం చేసింది, సోషల్ మీడియా ద్వారా అలర్ట్ చేసింది, ప్రభుత్వం మైకులు పెట్టి అనౌన్స్ చేసింది, ఉదయంనే డప్పు చాటింపించి ప్రజలంతా అలర్ట్గా ఉండండి, ఇంట్లో నుంచి బయటికి రాకండి, ఇంట్లో ఉన్నా కూడా మీ డోర్స్ కిటికీలన్నీ కూడా గట్టిగా బిగించి పెట్టుకోండి, ఏ క్షణంలోనైనా అది ఎటువైపుగా వచ్చి దాడి చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించండి అంటూ కూడా ప్రజలందరూ కూడా ఇప్పటికే ఒక అవేర్నెస్ కల్పించే విధంగా అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు ఈ 7 రోజుల పాటు ఈ పులి సంచరించినటువంటి ప్రాంతంలో వ్యక్తుల యొక్క కదలికలు గుర్తించకపోవడము, వ్యక్తులను ఎక్కడ కూడా పులి ముందు పడకపోవడంతో మాత్రం ఎవరిపైన అయితే అదృష్టశాత్తు అది దాడి చేయలేకపోయింది. కేవలం రాత్రి వేళలో అందరూ పడుకున్నటువంటి అర్ధరాత్రి సమయంలో పశువుల కొట్టానికి వచ్చి అక్కడ లేగదూడల్ని ఎంచుకొని మరి వాటిపైన దాడి చేసి ఆ లేగదూడల్ని అక్కడి నుంచి కొన్ని మీటర్ల వరకు లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళి వేరే ప్రాంతంలో పడేసి ఆ లేగదూడల్ని సగం బాడీ పార్ట్ అంతా కూడా తినేసి ఇంకా సగం బాడీ పార్ట్ అంతా వదిలేసి వెళ్ళినటువంటి ఆనవాళ్ళన్నిటిని కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తించి ఒకవేళ ఇదే తీవ్రత పబ్లిక్ పై ఉండుంటే మాత్రం ఈరోజు చాలా ఇష్యూ పెద్దదిగా అయ్యేది, చాలా ఉద్రిక్తంగా ఉంటుండేది. పబ్లిక్ అంతా కూడా చాలామంది తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. పబ్లిక్ పైకి ఇప్పటివరకు అయితే పులి రాలేదు, మూడ్ని బట్టి అది ఒకవేళ పబ్లిక్ని అటాక్ చేయాలనుకుంటే ఈజీగా అది అటాక్ చేయగలుగుతుంది. కానీ ఇప్పటివరకు అది పశువులకే అలవాటు అయింది కాబట్టి ఆ పశువులను మాత్రమే తిని దాన్ని రోజువారీగా కడుపు నింపుకుంటా ఉందనేది మాత్రం ఫారెస్ట్ అధికారులు ఈ అనాలిసిస్ అంతా వేసుకొని ఒక అంచనాకు రావడం జరిగింది. ఇప్పుడు ఆ పాడుబడ్డ ఇంట్లో నుంచి తప్పించుకొని వరి చేనులో నుంచి ఒక కాలనీ వైపుగా వెళ్తున్నటువంటి విజువల్స్లో ఆ చివరి భాగంలో ఉన్నటువంటి ఇంటి యజమానులకు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా సమాచారాన్ని షేర్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి శబ్దం వచ్చినా ఏ సిచ్యువేషన్లో కానీ డోర్ ఓపెన్ చేయకండి అంటూ మాత్రం ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే అధికారులు ఈ ఆపరేషన్ టైగర్ అంటూ ఒక నామకరణం చేసి దీని ద్వారా వీళ్ళు ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. పంజాబ్ టీం తీవ్ర ప్రయత్నం చేసింది, మొదటి ఆపరేషన్ ఫెయిల్ అయింది, రెండో ఆపరేషన్కి సిద్ధమవుతా ఉన్నారు. ట్రాంక్లైజ్ చేసి దాన్ని పూర్తిగా మత్తుమందు ఇంజెక్షన్తో పడుకోబెట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అధికారి లోపలికి వెళ్ళినటువంటి వెంటనే ట్రాంక్లైజర్ గన్ చేతిలో పెట్టుకొని ఒక్కసారిగా ఫైర్ చేసేటువంటి క్రమంలోనే పులికి ఆ విషయం అర్థమయ్యి తనని చంపబోతా ఉన్నారని తెలుసుకొని అధికారిని చూసిన వెంటనే పక్క గోడ నుంచి దూకి అది వరిచేను వైపుగా పారిపోయి తిరిగి కాలనీ లోపలికి వెళ్ళింది. గత 6 రోజుల నుంచి రాజమండ్రి నగర ప్రజలంతా కూడా ఇదే భయానక సిచ్యువేషన్లో ఉన్నారు. మళ్ళీ తప్పించుకొని కాలనీ వైపుగా వచ్చిందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది కాబట్టి ప్రజలు ప్యానిక్ అవ్వద్దు. పులిని డిస్టర్బ్ చేయకుండా
పులి వీడియోలు తీసే విధంగా లేదా తన ఇంటికి వచ్చిందని ఒక తప్పుడు సమాచారం చేసే విధంగా మాత్రం ప్రజలు సేఫ్టీ మెజర్మెంట్స్ని ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని దృష్టిలో పెట్టుకోండి అంటూ మాత్రం అధికారులు సూచనలు ఇస్తూ ఉన్నారు. పంజాబ్ టీం డెఫినెట్గా ఈరోజు రాత్రిలోపు దాన్ని ఎలాగైనా క్యాచ్ చేసి సేఫ్గా దాన్ని రక్షించేటువంటి ప్రయత్నాలు ఇంకా సాగుతూ ఉన్నాయి సుంత. అయితే రవితేజ, ఇప్పటి వరకు ఏదైతే పులిని పట్టుకోవడానికి రెస్క్యూ టీం కానివ్వండి, ఎన్ని ఆపరేషన్ బృందాలు ఇప్పుడు రంగంలోకి దిగాయి, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఈ వారం రోజుల పాటు స్థానిక ఫారెస్ట్ అధికారులు మాత్రమే పులిని పట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా ఈ పులుల సంచారం పెరుగుతూ ఉంది. ఈ పులులు పబ్లిక్లోకి వచ్చినటువంటి అనేక కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి వాటి కోసం ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు పంజాబ్ నుంచి వచ్చినటువంటి టీం ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ వాళ్ళు 2007 నుంచి ఇవే ఆపరేషన్స్ ఎక్కువగా చేపడుతూ ఉన్నారు. ఒక పులి అనే కాకుండా ఎలిఫెంట్ కానీ, బియర్, కొన్ని ఈ ప్రమాదకరమైనటువంటి యానిమల్స్ పబ్లిక్లోకి వచ్చినప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేసి వాటిని దాడి చేయకుండా ఎలా అడ్డుకోవాలి, ఎలా ట్రాంక్లైజ్ చేయాలనే ఒక అనుభవం ఉన్నటువంటి ఒక బృందాన్ని టీంని తీసుకొచ్చి రాజమండ్రి ప్రస్తుతం ఈ ఆపరేషన్లో పంచుకుంటూ దాన్ని సక్సెస్ఫుల్గా పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముందుగా ఈ పంజాబ్ టీం వారికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చింది. రాత్రి వేళలో క్యాప్చరింగ్ అయ్యేటువంటి కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, 4G కెమెరాలు, థర్మల్ కెమెరాలు, అన్ని టెక్నాలజీతో ఉన్నటువంటి కెమెరాస్ అన్నీ కూడా ఎటువైపుగా వెళ్తుంది, ఎక్కడ దాడి చేస్తుంది, ఎక్కడ ఇది డెన్ ఏర్పాటు చేసుకుంది, ఏ ప్రాంతంలో ఉంటుంది అనేది ఇవన్నీ ముందుగానే వాళ్ళకంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సీన్లోకి దిగి ఆ పాడుపడ్డటువంటి ఇంట్లోనే పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ గన్లో నుంచి ట్రాంక్లైజర్ బయటపడినటువంటి వెంటనే అలర్ట్ అయినటువంటి పెద్ద పులి ఆ గోడ దూకి అక్కడి నుంచి పారిపోయి వేరే ప్రాంతంలోకి చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ పంజాబ్ రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకొని ఈ 600 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసి ఇది రాజమండ్రికి ఎలా వచ్చింది, ఏ ద్వారా వచ్చింది అనేది కూడా అధికారులు దాని అంతా కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. ముందుగా మహారాష్ట్ర అడవిలో నుంచి బయలుదేరి అక్కడి నుంచి తెలంగాణ మీద నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి ప్రాంతంలో ఈ పెద్ద పులి సంచరిస్తూ ఉంది. ఇది మహారాష్ట్ర జాతికి చెందిన పులి అనేది మాత్రం ఎగ్జాక్ట్గా ఫారెస్ట్ అధికారులు ఒక అంచనా వేశారు. ఈ పులికి ఏదైనా పూర్వ చరిత్ర ఉందా, అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి పెద్ద పులి చాలా ప్రమాదకరమైనటువంటివి. దాంట్లో మనుషులను తినేటువంటి పెద్ద పులి కూడా అక్కడ ఉంది అని గతంలో రికార్డ్స్లో ఉండినట్టయితే ఇది కూడా ఆ జాతికి చెందినటువంటి పులేనా అనే దానిపై కూడా అధికారులు ఒక పక్క దీనిపై కూడా వివరాలు అనాలిసిస్ అంతా కూడా బయటికి తీస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనుషుల మీద అయితే దాడి చేయలేదు, ఓన్లీ పశువులపైనే దాడి చేసింది. 10 చోట్ల దాడి చేయడంతో 10 చోట్ల పశువులు చనిపోయి హాఫ్ ఆఫ్ ది పార్ట్ బాడీ అంతా కూడా తినేసి అక్కడ విసిరేసినటువంటి ఆనవాళ్ళు కూడా లభించాయి. ఇది రాత్రి వేళలో హంటింగ్ చేస్తున్నటువంటి పులి అని గుర్తించారు. డే టైంలో ఇప్పటి వరకు హంట్ చేసినటువంటి చరిత్ర అయితే లేదు. మనుషుల దగ్గరకు అయితే వెళ్ళలేదు, మనుషులకైతే హాని కలిగించేటువంటి ప్రాణి కాదు అనేది మాత్రం ఫారెస్ట్ అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఈ రకంగా పులి వెంటబడ్డ, వీడియోస్ కోసం ఎగబడ్డా, దాని ముందు కేకలేసిన, దాంతో సెల్ఫీ దిగాలని లేదా అక్కడ ఏం జరుగుతుంది నిత్యం ఎప్పటికప్పుడు సమాచారం తెలియడం కోసం ధైర్యం చేసి ముందుకు వెళ్తే మాత్రం తీవ్రంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అనుకోని పరిస్థితులు కూడా చోటు చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ దృష్టిలో పెట్టుకొని ఓన్లీ ఆపరేషన్ అధికారులు మాత్రమే సీన్లో ఉండి ట్రాంక్లైజ్ చేసి ఆ పులి మత్తు ఎక్కిన తర్వాత పూర్తిగా కింద పడిపోయిన తర్వాత కొన్ని అరగంట నుంచి 45 నిమిషాల పాటు ఆ మత్తులోనే ఉంటుంది కాబట్టి అది చేరాల్సినటువంటి ప్లేస్కి చేర్పించి బోన్లో బంధిస్తే పెద్ద ప్రమాదం తప్పిన విధంగానే భావించాలి. ఇప్పుడు రాజమండ్రి సిటీలోనే సెంటర్లోనే ఈ పులి సంచరిస్తూ ఉంది కాబట్టి ఏ క్షణంలోనైనా దాన్ని 3 మారి పబ్లిక్ వెంట పెడతా ఉన్నారంటూ మాత్రం పబ్లిక్ పైన పడితే మాత్రం సీరియస్గా సిచ్యువేషన్ రేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అయితే రవితేజ, పులిని పట్టుకునే విషయంలో టెక్నికల్ టీం ఏదైతే అనుసరిస్తుందో ఇందులో ప్రత్యేకించి చెప్పాలంటే కూడా ఈ ట్రాంక్యులైజర్ గురించి ఇంపార్టెంట్ గా మనకు కనిపిస్తుంది. ఫస్ట్ షాట్ మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ ట్రాంక్యులైజర్ డాట్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఇది ఏ రేంజ్ లో పనిచేస్తుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ట్రాంక్యులైజర్ గన్ లో ఒక మోతాదుకి చెందినటువంటి పాయిజన్ తో కూడినటువంటి ఆ బుల్లెట్ని మాత్రమే వీళ్ళు రెడీ చేయగలుగుతారు. స్టెప్ బై స్టెప్ ఒక ట్రాంక్యులైజర్లో నుంచి ఒక ట్రాంక్యులైజర్ బయటకు వచ్చిందంటే గన్లో నుంచి నెక్స్ట్ ట్రాంక్యులైజర్ మళ్ళీ రీలోడ్ చేసి పెట్టేంత వరకు ఆ పులి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. ఏదైతే ఈ AK-47 ఇతర ఎయిర్ వెపన్స్ కానీ లేదా అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి వెపన్స్ ఒక్కసారి బుల్లెట్స్ లోడ్ చేస్తే ఒకేసారి రౌండ్ టు రౌండ్ బయటకు వచ్చి వ్యక్తులపైన ఈ బుల్లెట్ తగిలేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ ట్రాంక్యులైజర్ గన్లో మాత్రం సింగిల్ వాటిని లోడ్ చేయడము, ఆ సింగిల్ బయటికి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రాంక్యులైజర్
పాయిజన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని లోడ్ చేసి మళ్ళీ దాన్ని రిలీజ్ చేయడం, కొంత ఈ గన్ హ్యాండ్లింగ్ విషయంలో కూడా డిఫికల్ట్గా ఉంటుంది. అన్ని వెపన్స్ లాగా వెంటనే బుల్లెట్లు బయటకు వచ్చి వ్యక్తులకు తగిలినంత ఈజీగా హ్యాండిల్ చేసేటువంటి గన్ కాదు. కాబట్టి ఈ పాయిజన్ ఏదైతే పులి చర్మానికి, పులికి ఒంటికి ఏ చోట తగిలినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హై డోసు మత్తెక్కినటువంటి వెంటనే అది అక్కడే పడిపోతుంది. ఆ పాతబడ్డటువంటి ఇంట్లోనే వీళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు ఒకసారి నిజంగానే ఆ పాయిజన్ స్ట్రిప్ వచ్చి పులి చర్మానికి తగిలినుంటే మాత్రం అది బయటికి రాకుండా అక్కడే పడిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ ట్రాంక్లైజర్ గన్ నుంచి వీళ్ళు రిలీజ్ చేయబోతా ఉన్నారని ఒక శబ్దానికి వినే పులి అక్కడి నుంచి తప్పించుకొని బయటపడింది. ఈ ట్రాంక్లైజర్ గన్ ఎక్కువగా పైన ఒక టార్చ్ లైట్ లాగా ఇది ఎప్పటికీ పనిచేస్తూ ఉండే, అది కొంత దూరం డిస్టెన్స్ మాత్రమే. ఎప్పుడు పులికి నేరుగా నిలబడి ట్రాంక్లైజ్ చేసేటువంటి ధైర్యం ఎవ్వరు చేయలేదు. ఒకవేళ చెట్టెక్కి రెస్క్యూ ఆపరేషన్ చేయడము, వీళ్ళు తెచ్చుకున్నటువంటి వాహనం పైన కూర్చునే విధంగా సెటప్ చేసుకొని దానిపైన ట్రాంక్లైజ్ చేయడము, లేదా ఏదైనా పాతకాలంలో గుడిసెలాగా ఏర్పాటు చేసుకొని చెట్టుకి వేలాడుతున్నటువంటి ఆ గుడిసె పైన కూర్చొని అది ఎటువైపుగా వెళ్తుంది అనేది దాని ద్వారా ట్రాంక్లైజ్ చేసి కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాల్లో కానీ ఇప్పుడు రాజమండ్రిలో కానీ నేరుగా దగ్గరుండి డిస్టెన్స్తో ఆ ట్రాంక్లైజ్ చేసినటువంటి సందర్భాలు లేవు. అలా చేస్తే అంత అవకాశం పులి ఇవ్వదు అనేది కూడా ఫారెస్ట్ అధికారులు గతంలో నుంచి రికార్డులో ఉన్నటువంటి చరిత్ర. అది నేరుగా పులి ముందు నిలబడి పులికి దగ్గరగా డిస్టెన్స్ పట్టుకుంటే తాకినే విధంగా డిస్టెన్స్తో ట్రాంక్లైజ్ చేసి దాన్ని పూర్తిగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. వెనక భాగంలో నుంచో పారిపోతున్నప్పుడు లేదా తోక భాగానికి, తల మెదడు భాగానికి ఈ ట్రాంక్లైజర్ గన్ రిలీజ్ అయినప్పుడు అది తగిలినటువంటి వెంటనే కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది మత్తెక్కి కింద పడిపోయిన తర్వాతనే, ఇది సుమారు 200కు పైగా కిలోలు ఉన్నటువంటి బరువుతో పులి కాబట్టి, ఇది 3 ఏళ్ల వయసుకు చెందినటువంటి పులి కాబట్టి కొంత ఈజీగా హ్యాండిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదే 4-5 ఏళ్ల వయసు ఉన్నటువంటి పులి అయితే అది 300, 400, 5 క్వింటల్ల వెయిట్ ఉన్నటువంటి పులి అయితే మాత్రం ఈరోజు పరిణామాలు ఇంకో విధంగా ఉండేది. అది రవితేజ, ఇంకొకటి ఏంటంటే కూడా ఇంత సన్లైట్ ఉండగానే పులిని పట్టుకోవడం ఇంత కష్టతరం అవుతుంటే సమయం చూస్తూ రాత్రి కావస్తుంది. ఇప్పుడు నైట్ అయితే కనుక విజిబిలిటీ విషయంలో రెస్క్యూ టీం ఎంత ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి? దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి? చాలా సందర్భాల్లో ఉదయం సమయంలో హంటింగ్ ఎలా ఉంటుంది, రాత్రి వేళలో హంటింగ్ ఎలా ఉంటుంది అనేది పక్కాగా అనుభవం ఉన్నటువంటి టీమ్స్ పంజాబ్ టీమ్స్. ఉదయం టైంలో పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉంటుంది, పబ్లిక్ న్యూసెన్స్ ఉంటుంది, పబ్లిక్ని కంట్రోల్ చేయలేక, వీళ్ళకు చెప్పలేక, అటు పులికి వీళ్ళు ఒక అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళి పట్టుకునేటువంటి ప్లానింగ్స్ రాక అంతా కొంచెం గందరగోళం. రాత్రి వేళలో అయితే ఒక ప్రాంతంలో ఉండగా ఆ ప్రాంతం చుట్టుముట్టుగా ఎక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ కెమెరాలన్నీ ఎక్కడ పెట్టాలి, థర్మల్ కెమెరాలు కానీ, డ్రోన్ కెమెరాస్ కానీ, ట్రాపింగ్ కెమెరాస్ కానీ, ఇది ఎక్కడి నుంచి ఎటువైపుగా తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా అక్కడక్కడ కొన్ని టీమ్స్ ఏర్పాటు చేసి ఈ 3-4 ట్రాంక్లైజర్ గన్లను ఉపయోగించి ఎటువైపుగా వస్తే అటువైపుగా దానిపైన షూట్ చేసి దాన్ని కొంత కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంది. అది రాత్రి వేళలో అయితేనే హంటింగ్ చాలా ఈజీగా ఉంటుందంటూ మాత్రం హంటింగ్ ప్రొఫెషనల్స్ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పినటువంటి విషయాలు. డే టైంలో సాధారణంగా పులి అనేది డే టైంలో బయటికి రాదు, బయటికి వచ్చినా పబ్లిక్లోకి రాదు. అది ఓన్లీ ఈ పశువులు ఎప్పుడైతే రాత్రి వేళలో ఒక దొడ్డి కొట్టంలో దాన్ని కట్టేస్తూ ఉంటారో ఆ శబ్దాలు విని, ఆ వినికిడి విని దాని ద్వారా వచ్చి అది ఆహారం తినడం కోసం, దాన్ని కడుపు నింపుకోవడం కోసం ఈ రాత్రి వేళలో అది మాత్రమే బయటకు వచ్చి వేటాడి అడవిలలో ఉన్నటువంటి వన్యప్రాణాలపైన దాడి చేస్తూ ఉంటుంది. డే టైంలో పులి దాడి చేసినటువంటి రికార్డ్స్లో లేవు. కానీ ఈ హంటింగ్ టీమ్, యానిమల్ కిల్లర్స్ని ఉపయోగించేటువంటి హంటింగ్ టీం మాత్రం రాత్రి వేళలోనే ఈజీగా దాన్ని కంట్రోల్ చేసి పట్టుకొని రెస్క్యూ చేసి దాన్ని బంధించి తీసుకెళ్ళగలము అనేది మాత్రం వీళ్ళకి పక్కగా కాన్ఫిడెంట్ ఉంది. అందుకే రాత్రి వేళలోనే ఈ ఎక్కువ ఆపరేషన్ చేపడుతూ ఉంటారు. ఎందుకంటే రాత్రి వేళలో కొంత మేరకు మాత్రమే, దాన్ని కనిచూపు మేరకు మాత్రమే కనిపించేటువంటి వ్యక్తులపైనే దాడి చేస్తూ ఉంది. కొన్ని మీటర్ల వరకు వీళ్ళు ట్రాపింగ్ కెమెరాస్ పెట్టి ఎటువైపుగా వస్తుంది అంటూ కూడా దాన్ని పంజా సౌండ్ ద్వారా ఈ ప్రొఫెషనల్స్ గుర్తించి అది వచ్చేటువంటి క్రమంలో ట్రాంక్లైజర్ గన్తో ఆ విష ప్రయోగం పులిపైన చేసినట్టయితే ఇమీడియట్గా అది కింద పడిపోయి అక్కడి నుంచి కూడా తీసుకెళ్లేటువంటి ఛాన్స్ ఉంటుంది. డే టైంలో ఆపరేషన్ ఒక రకంగా ఉంటుంది, నైట్ టైంలో ఆపరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తారంటే నైట్ టైంలో జరిగేటువంటి ఆపరేషన్స్ పైనే అధికారులు దృష్టి పెట్టి ఈజీగా చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేసి దాన్ని పట్టుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు రాజమండ్రి
ఈ వరి చేనులో నుంచి దాటుకొని కాలనీ వైపుగా వెళ్ళింది. ఆ కాలనీలో నుంచి మళ్ళీ పబ్లిక్లోకి తెగబడిందంటే మాత్రం సిచ్యువేషన్ ఇంకో రకంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఆ పరిసర ప్రాంతాల్లో 3-4 కిలోమీటర్ల పాటు పబ్లిక్ ఉండకూడదు. ఒకవేళ ఉన్న ఇంట్లోనే ఉండాలి తప్ప డోర్ తెరుచుకొని కిటికీ ఓపెన్ చేసి బయటకు వచ్చి ఏదో సాహసం చేసి హీరోయిజం చూపించి ట్రోల్స్ కోసం సోషల్ మీడియా